నమస్కారం. 1221 అసెన్షన్ పోర్టల్ అని భూమి మీద ఆహ్, మంచి మార్పు కోసం తీసుకొచ్చిన ధ్యానం. ఇది దుద్దిరాల లక్ష్మీ మేడం అని వైజాగ్. ఆ మేడంది నేను పిఎంసిలో ఒక ఇంటర్వ్యూ విన్నాను. అంటే భూమి మీద ఒక మంచి మార్పు జరగడానికి ఒక మెసేజ్ వచ్చిందని మేడం చెప్పింది. 12th to 18th 21 అంటే ఒక 20 మినిట్స్ మెడిటేషన్ గ్రూప్ ప్రపంచం మొత్తం మీద 1,44,000 మంది ఒకేసారి ధ్యానంలో పాల్గొంటే ఇప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీస్ భూమి మీదకి వస్తున్నాయి. మనమందరము అంటే ఈ టైంలో స్వాగతం, మనం పాజిటివ్కు స్వాగతం పలకడానికి మనమందరం ఒకే సిట్టింగ్లో 20 నిమిషాలు అందరూ ప్రపంచవ్యాప్తంగా 1,44,000 మంది ధ్యానంలో పాల్గొంటే మనం పాజిటివ్ ఎనర్జీకి స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ 3 టైమ్స్ ధ్యానం మేము ఇక్కడ నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరంలో 2 గంటల ధ్యానం నిర్వహించాం. అసలు ఈరోజు 21st అంటే ఈరోజు 3వ రోజు. ఈరోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు అది గైడెడ్ మెడిటేషన్లో కూర్చున్నాము. అసలు ఆ 1 అవర్ మాత్రం నా ఫీలింగ్ ఏంటంటే అద్భుతంగా ఒక 1 అవర్ 10 నిమిషాలు లేకనే అయిపోయింది. ఇక్కడి వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ కూడా అసలు డీప్లో వెళ్ళిపోయారు. అంటే ఆ 1 అవర్ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి అందరం ధ్యానంలో పాల్గొంటే అద్భుతం జరుగుతుందని నాకు ఈరోజు అనుభవపూర్వకంగా తెలిసింది. నేను ఇంతకుముందు ఒక మెసేజ్ కూడా విన్నాను. అమెరికాలో ఒక టైంలో 4,000 మంది ఒకేసారి ధ్యానంలో పాల్గొంటే అక్కడ క్రైమ్ రేట్ తగ్గిందని ఒక న్యూస్ వచ్చింది. ఒక మెసేజ్ వచ్చింది. అది నేను గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేశాను. అంటే మనం అందరం కలిసి ఒకేసారి ధ్యానం పాల్గొంటే అది పాజిటివ్గా ఉంటుంది. మన కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అది అందరికీ మంచి జరుగుతుందనే ఒక సంకల్పము. అందుగురించి మన గురువు అయిన పత్రిజీ గారు కూడా ధ్యానమా చక్రవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటలు అందరూ ఒకేసారి ఒకే ప్రాంగణంలో 1,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది ఒకే ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేస్తుంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అది అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయని చెప్పి అర్థమైంది. అందుగురించి ఈరోజు కూడా మేము 1221 అసెన్షన్ ధ్యానంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.